మైత్రిక. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ నెట్వర్క్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి బంగారు భవిష్యత్తు కావాలి అంటే మనం చూస్ చేసుకునే యూనివర్సిటీ కూడా అలానే ఉండాలి. సో యూనివర్సిటీ అంటే మనకి ఢిల్లీ కూడా ఒక పేరు గుర్తొస్తుంది. సో అందులో భాగంగా ఈరోజు మనం వచ్చేసాము గుర్గావ్. ఎస్, గుర్గావ్ అనగానే మనకి ఇండియాస్ లార్జెస్ట్ హబ్స్ ఆఫ్ ఎంఎన్సీస్ అన్నమాట. అండ్ దాంతో పాటు చూసుకున్నట్లయితే మిలీనియం సిటీ ఆఫ్ ఇండియా. అయితే ఈ రోజు మనము గుర్గావ్లో ఉన్న జీడి గోయంకా యూనివర్సిటీకి వచ్చాం. ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 45 మినిట్స్లో ఇక్కడికి వచ్చేసాము. యాజ్ మాధురి చెప్పినట్టు ఇది ఒక ఎంఎన్సీ హబ్. మనకి యూనివర్సిటీ ఉంది, చుట్టుపక్కల కూడా మంచి ఎంఎన్సీ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్లో బెస్ట్గా ఉంటుంది. సో అన్నీ ఇక్కడే మాట్లాడితే ఎలాగా, లోపలికి వెళ్ళి చూడాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయని అవన్నీ కూడా మనం డైరెక్ట్గానే వెళ్ళి విజిట్ చేద్దాం. వచ్చేసేయండి పదా. దీని గురించి మరింత ఇన్ఫర్మేటివ్గా అండ్ ప్రతి ఒక్క పేరెంట్కి కూడా అర్థమయ్యేటట్టుగా అసలు జీడి గోయంకాలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వీళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాల్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె తమ్మిరెడ్డి గారు. హలో సార్, నమస్కారం అండి. హలో మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ మీ గురించి తెలియంగానే మన వైజాగ్ ఆయనే ఉన్నారని చెప్పేసి అనిపించింది. సో చాలా మంది కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే మన అంటే తెలుగు స్టేట్స్కి సంబంధించిన చాలా మంది పిల్లలు కనిపిస్తూ ఉన్నారండి. సో వాళ్ళలో చాలా మంది కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, జీడి గోయంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంకా చాలా మందికి లాంగ్ పంపిస్తున్నాము, అసలు ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచనతో కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఈ జీడి గోయంకా యూనివర్సిటీలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడ్డాయండి. మేము వివిధ రకాలైన బీటెక్ ప్రోగ్రామ్స్ని, బిఎస్సి ప్రోగ్రామ్స్ని, ఎంటెక్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయబడుతున్నాం. ఈ జీడి గోయంకా యూనివర్సిటీ స్టడీస్కి వచ్చేసరికి మన ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ అంటాం. అంటే మన బీటెక్ కానీ, బీసీఏ, ఎంసీఏ కానీ, బిఎస్సీస్ కానీ అన్నీ కూడా ఇండస్ట్రీలతో అలైన్ చేయబడి ఉంది. మేము బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎంఎల్, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ ప్రోగ్రామ్స్ని మేము ఎన్విడియా వారి సహకారంతో డీప్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అనే ఎన్విడియా వారు అందిస్తున్న కోర్సెస్ని అలైన్ చేసాము. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు ఐబిఎం వారి సహకారంతో రన్ చేస్తాం కోర్సెస్. సో అలాగే మనము ఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వస్తేకి దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎల్ఎన్టీ వారితో కూడా అనుబంధించబడింది మన బీటెక్ సివిల్ కోర్స్. మనం ఈ సంవత్సరం నుంచి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇండియాలోనే ఎక్కడ లేని కోర్స్ అది, ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ని ఐకాట్ మానేసర్, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ సహకారంతో ఈ సంవత్సరమే మొదలు పెట్టబడింది. సో మీ అందరికీ తెలుసు, ఈరోజు 10 to 15% ఆఫ్ ది వెహికల్స్ మన రోడ్ల మీద తిరిగేవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్. కరెక్ట్ అండి. సో రానున్న కాలంలో ప్రతి గవర్నమెంట్ కూడా డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఢిల్లీ, హైదరాబాద్లో ఆల్రెడీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. సో స్లోగా మన ఇండియాలో పెట్రోల్ నుంచి ఈవీకి కూడా మూవ్ అవుతున్నాం, ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటారు. సో ఈ బీటెక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోగ్రామ్ అనేది చాలా విధాలుగా పిల్లలకు ఉపయోగపడుతుంది. రకరకాలైన ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. మీ అందరికీ తెలుసు, సాఫ్ట్వేర్ ప్రస్తుతం చాలా ఒడిదుడుకులతో ఉంది. ఒకటి ప్రధాన కారణం అమెరికన్ గవర్నమెంట్, ఎస్పెషలీ ట్రంప్ గవర్నమెంట్ విధానాల కారణం అయితే, రెండవది ఏఐ. సో ఏఐ అనేది ఇప్పుడు అది ఒక రకమైన బ్లెస్సింగ్ అనొచ్చు, లేదు ఏఐ అనేది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని జాబ్ స్కిల్స్ని మార్చబోతుంది. ఇది ఏఐ అనేది కొత్త కాదు,
1970 శతకంలోనే ఏఐ అనేది కాయిన్ చేయబడింది. ఓకే. బట్ 2000 వరకు కూడా అది ఏఐ థియరిటికల్ ఏఐగానే మిగిలిపోయింది. ఓహో. అంటే అందరూ అది సాధ్యం కాదు అని దాని మీద కొట్టుబడేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఏమైందంటే 2010, 2012 టైంకి మన దగ్గర ప్రాసెసింగ్ పవర్ అనేది వచ్చింది. ఒకవైపు ప్రాసెసింగ్ అంటే హార్డ్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా వన్ ఆఫ్ ది ఫేమస్ కంపెనీ, అవి సప్లై చేస్తుంది హార్డ్వేర్. సో ఏఐ ప్రముఖ సక్సెస్ చెందడానికి కారణం ఒకటి హార్డ్వేర్, అది బ్యాకప్. రెండవది ఏంటంటే అది అల్గారిథమ్స్. ఈ అల్గారిథమ్స్ అనేవి ఒకప్పటి నుంచే అవి మెచ్యూర్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు అల్గారిథమ్స్ అనేది ఒక స్టేజ్కి వచ్చేసింది. మూడవది డేటా. సో మీ అందరికీ తెలుసు, మనమే డేటాని జనరేట్ చేస్తున్నాం. ఐదర్ మనం సోషల్ మీడియా అవ్వచ్చు, యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ అవ్వచ్చు, మనం ఏం చేసినా అది ఒక రకంగా డేటాని జనరేట్ చేస్తుంది. సో ఈ మూడింటిని పొందుపరిచి ఈ ఏఐ అప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. సో దానివల్ల ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఏఐఎంఎల్, బీటెక్ ఏఐ డేటా సైన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ సైబర్ సెక్యూరిటీ కూడా ఎవ్రీ ఇయర్ సిలబస్ అప్డేట్స్ చేయాల్సిందే. ఓకే. సో ఇక్కడ ఈ డీన్ పొజిషన్లో అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, వీళ్ళు ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని మాకు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు గార్ట్నర్ రిపోర్ట్ అంటాం, అలాగే IEEE ఉంటాయి. అలాగే మాకు చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఈ ప్రముఖ కంపెనీస్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఎన్విడియా, ఇంటెల్, ఇవన్నీ కూడా మాకు కొన్ని ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది అనేది మాకు ఎప్పటికప్పుడు మా మ్యాగజైన్స్ రూపంలో కానీ వీటిలో మాకు అందజేయబడతాయి. అది మేము స్టడీ చేసి నెక్స్ట్ రానున్న 3-4 ఇయర్స్లో ఏం జరగబోతుంది అనేది మేము ప్రెడిక్ట్ చేసి దాన్ని సిలబస్లో పొందుపరుస్తాం. సో అందువల్ల మా సిలబస్ అనేది జీడి గోయంకా యూనివర్సిటీలో ఆఫర్ చేసే సిలబస్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము లాస్ట్ ఇయర్ క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. కారణం ఏంటంటే ఇంకా ప్రస్తుతం మనం వాడుతున్న సిస్టమ్స్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాయి. సో మనం ఇంకా నెక్స్ట్ మూవ్కి వెళ్ళాలి అంటే ఈ ఉన్న ప్రజెంట్ మనం బైనరీ కంప్యూటర్లు వాడుతున్నాం. సో బైనరీ కంప్యూటర్లు ఒక స్టేజ్కి వచ్చేసినాయి కాబట్టి నా క్వాంటమ్కి వెళ్ళిపోవాలంటే క్వాంటమ్ అనేది బైనరీ అంటే 2 స్టేట్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో. మన కంప్యూటర్లు అన్నీ కూడా క్వాంటమ్ బేస్ చేసుకుని మన నార్మల్ బైనరీ బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి. సో దాంతో ఏంటంటే మనం ఒక స్టేజ్కి మనం వచ్చేస్తాం. ఇప్పుడు అది కమింగ్ డేస్లో మనకి పనిచేయదు ఇంకా. దానికి క్వాంటమ్ అనేది త్వరలో రాబోతుంది. సో మీరు అన్నట్టుగానే అప్ టు డేట్గా మనకి సిలబస్ చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న లెక్చరర్స్, ఫ్యాకల్టీ అడాప్ట్ చేసుకుని పిల్లలకి టీచ్ చేస్తూ ఉంటారని చెప్పేసి మాకు అర్థమైందండి. అయితే ఇక ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ అది కూడా ఏ విధంగా ఉంటుందంటారు? మా దగ్గర ఫ్యాకల్టీ అనేది అన్ని క్లాసులకి సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారండి. వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ యాజ్ పర్ ది AICTE అండ్ UGC. ఓకే. సో మన దగ్గర యంగ్స్టర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. అంటే అప్పుడప్పుడు ఎవరైనా కాస్త గెస్ట్ లెక్చరర్స్ అని చెప్పేసి అలాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తారంటారా కాలేజ్కి? ఈ రెగ్యులర్గా మన ఫ్యాకల్టీయే కాకుండా మనం జీడి గోయంకా యూనివర్సిటీ మనకి గుర్గాంవ్కి అతి దగ్గరలో ఉండడం వల్ల మేము ఈ గుర్గాంవ్లో IT ఇండస్ట్రీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళని ఎక్స్పర్ట్స్ని మేము ప్రతి సెమిస్టర్లో కూడా స్పెషల్గా మేము వాళ్ళ చేత ఇన్వైటెడ్ టాక్స్ని ఇప్పిస్తాం. సో మెయిన్ మనకి గుర్గాంవ్ అది అంటేనే మనకి ఐటీకి ఒక పెద్ద హబ్ ఇది, ఇక్కడ ఇండియాస్ లార్జెస్ట్ హబ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలానే ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా మనకి ఏ కంపెనీ నుంచి మనకి జీడి గోయంకా స్టూడెంట్స్ రిక్రూట్ అవుతూ ఉంటారంటారు? ప్లేస్మెంట్స్ అనేవి మనకి ప్రెసెంట్ ప్లేస్మెంట్ సినారియో ఎలా ఉంది అంటే టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ప్లేస్మెంట్ విధానం మార్చుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ TCS ఏ క్యాంపస్కి వెళ్ళట్లేదు. వాళ్ళు TCS అయాన్ సెంటర్స్లో త్రూఅవుట్ ఇండియా వాళ్ళు టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ పెద్ద కంపెనీలు ఏవి కూడా వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి వెళ్ళట్లే. అలాగే డెలాయిట్ హ్యాకథాన్స్ కండక్ట్ చేసి ఆ హ్యాకథాన్స్లో సెమీఫైనలిస్ట్ని వాళ్ళు ఇంటర్న్షిప్కి పిలుస్తారు. ఇంటర్న్షిప్ నుంచి వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారు.
ఓకే. సో ఇప్పుడు ఏ పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ రిక్రూట్మెంట్ విధానం అనేది మార్చుకుంటున్నారు. ఓకే. ఓకే. సో మనకి మన స్టూడెంట్స్కి మాకు జిడి గోయంకా యూనివర్సిటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ సెంటర్ ఉంది. దానికి ఒక అధిపతి ఉంటారు. ఆయన ఈ స్టూడెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ అవ్వచ్చు, మాక్ టెస్ట్ అవ్వచ్చు, రెగ్యులర్గా ఆర్గనైజ్ చేసి ప్లేస్మెంట్కి తోడ్పడతారు. సో పెద్ద కంపెనీస్ అన్నిటికీ కూడా స్టూడెంట్స్ అయితే వాళ్ళు ప్లేస్ అవుతున్నారు, వాళ్ళకి అవకాశాలు అయితే కల్పించబడుతుంది. ఓకే. సో అయితే ప్లేస్మెంట్స్ విషయంలో ఒక డెడికేటెడ్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారనమాట వీళ్ళు గైడ్ చేయడానికి అదిని. సో ఇంకా ప్లేస్మెంట్స్ అనగానే ఏంటంటే చాలా మంది యూనివర్సిటీస్ సో ఇన్ని కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి, సో ప్లేస్మెంట్స్ విషయంలో టోకా లేదు అని చెప్పేసి ఒక భరోసా కల్పిస్తూ ఉంటారు యాక్చువల్గా పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా. సో ఆల్రెడీ మీరు జీడీ గోయంకాలో ఒక స్పెసిఫిక్ ఒక టీమే ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో పేరెంట్స్ ఇది కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యే విషయమే అంటారా? అవునండి, తప్పకుండా. ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్కి పిల్లలకి ప్రస్తుత యుగం వాళ్ళ ఓన్గా ఇన్నోవేషన్స్ని కంపెనీని స్టార్ట్ చేసుకోగలిగి సపోర్ట్ అయితే మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు దాన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటారు. సో జిడి గోయంకా యూనివర్సిటీకి ఆవిష్కార్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెల్ అనేది ఒకటి మేము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మేము ఐడియాస్ పిల్లలకు వద్ద ఉన్న ఐడియాస్ కానీ లేదు ఫ్యాకల్టీ కొత్త ఐడియాస్ని ఇచ్చి ఆ ఐడియాస్ని వాళ్ళకి రూపకల్పన చేయడానికి దోహదపడుతుంది. ఓకే. ఓకే. ఇక ఫైనల్గా ఏంటంటే సార్ మరి ఎవరైతే ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్కి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళకి మీ నుంచి ఒక కొన్ని మాటలు వింటే వాళ్ళకి ధైర్యంగా ఎస్ జాయిన్ అవుదాం అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఒకటేనండి, ఇప్పుడు మీరు చదివిన ఊర్లో చదివితే మీకు అదే పాత ఫ్రెండ్స్, మదర్ టంగు అదే ఉంటుంది, ప్లస్ మీకు ఆ ఫియర్ అనేది ఉంటుంది. అదే మీరు ఆ ఫియర్ పోగొట్టుకోవాలి. మీరు ఊరు వదిలి బయటకు వస్తేనే సక్సెస్ సాధించగలరు. ఒకటి. రెండవది ఈ జిడి గోయంకా యూనివర్సిటీ అనేది గుర్గావ్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీలో మన క్యాంపస్లో అంతా మల్టీ కల్చరల్ పీపుల్ ఉంటారు. మనకి ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు, హైయెస్ట్ ఫారిన్ స్టూడెంట్స్ ఇన్ హర్యానా. నెక్స్ట్ మనకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. సో దీనివల్ల లాంగ్వేజ్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. రెండవది ఆ భయం బిడియం పోతుంది. సో ఇన్నేళ్ళు మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వాడు ఇప్పుడు ఓన్గా ఇంజనీరింగ్ అనేది 4 years అనేది 40 years లైఫ్కి హెల్ప్ చేయాలి. కాబట్టి ఇక్కడ రావడం అనేది ఒక అడ్వాంటేజ్ వాళ్ళకి. ఒకటి అందరితో కలుస్తారు, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, కొత్తది నేర్చుకోవచ్చు. సో మెయిన్ మన సౌత్ వాళ్ళకంటే సో మీలాంటి వారు ఉన్నారు కాబట్టి చాలా బాగా చెప్తున్నారండి, చాలా మంచి మంచి విషయాలు మనకు చెప్పారు. సో ఏ తెలుగు వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండానే కొంచెం తెలుగు వాళ్ళకి కొంచెం ఫియర్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర సైడ్ వాళ్ళకి కొంచెం భయము, కొంచెం సిగ్గు, మొహమాటం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో అలాంటిది ఏమీ లేదు, అందరితోటి కలవండి. మీరు అన్నట్టుగానే ఒక 40 years ఫ్యూచర్కి ఇక్కడే పునాది వేసుకోండి అని చెప్పేసి చాలా మంచి విషయాలు, మంచి ఇన్స్పైరింగ్ టాక్స్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోయంకా యూనివర్సిటీ, హర్యానా.